జై గోమాత, జై జై గోమాత. 2026 ఎండాకాలం సందర్భంగా నాటు గోవు పాల నుంచి పెరుగు తయారు చేసి ఆ పెరుగుని మజ్జిగగా చిలికించి సంచార జాతులు, పేద, బడుగు బలహీన, పేదరికంలో ఉన్న వారికి ఎండాకాలంలో వితరణ చేస్తున్నాము. వీరి జీవనోపాధి గోమాతని ప్రతి ఇంటింటికి తీసుకువెళ్ళి భిక్షాటన చేయటం, గంగిరెద్దుని ప్రతి ఊరిలో తీసుకెళ్ళి భిక్షాటన చేయటం వీళ్ళ తల్లిదండ్రులు చేసే పని. అట్లాగే వీళ్ళు రాముడి వేషం, ఆంజనేయ స్వామి వేషం, కృష్ణుడి వేషధారణ వేస్తూ మన ధర్మాన్ని ప్రతి షాపుకి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఉండటానికి సొంత ఇల్లు కూడా ఉండదు. డేరాలు వేసుకొని రంగురంగు కలర్లు పట్టాలు కట్టుకొని ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఉంటారు. వీరు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు శ్రీ లక్ష్మీ చెట్టు అమ్మవారి చెట్టు దగ్గర డేరాలు వేసుకొని 10 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళకి సరైన బట్టలు కూడా ఉండవు. ఎల్లమ్మటే చిన్నపిల్లలకి సరిపోని బట్టలు భిక్షాటన చేసుకొని బట్టలు కూడా భిక్షాటనతో తెచ్చుకుంటారు. వీళ్ళకి సరైన ఫుడ్ కూడా ఉండదు. వాళ్ళ తల్లిదండ్రులు భిక్షాటన చేసి తెచ్చిన అన్నమే వీరు తింటారు. పిల్లలు చాలా పేదరికంలో ఉన్న పిల్లలు. వీరికి ఎండాకాలంలో ఆవు పాలతో తయారు చేసిన మజ్జిగని వీళ్ళకి ఇస్తే బాగుంటుందనే సందేశంతో, సేవా కార్యక్రమంతో ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ కూడా ఎంత అడిగితే అంత కాదనకుండా మజ్జిగ ఇవ్వటం చాలా ఆనందకరంగా ఉంది. వీరు కూడా ఈ మజ్జిగని తాగటం చాలా సంతోషంగా భావించి ఫీల్ అవుతున్నారు పిల్లలు, పెద్దలు. కావున ఇట్లాంటి మహత్తర దైవ కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించిన శ్రీ పాతూరు నాగభూషణం గారి గోశాల యాజమాన్యం వారికి, అట్లాగే భారత జనసేవా సమితి వారికి, భారతీయ జనసేవా సమితి వారికి, శ్రీ వేణుగోపాల్ గౌడ్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇలాంటి పేద పిల్లలకి ఇంత మంచి సేవనే మా చేత చేయిస్తున్న వేణుగోపాల్ గౌడ్ గారికి, భారతీయ జనసేవా సమితి వారికి, శ్రీ పాతూరి నాగభూషణం గారికి ధన్యవాదం తెలుపుకుంటూ, ఈ పిల్లల గురించి చూడండి. ఆ పిల్లవాడికి సరైన బట్టలు కూడా లేవు. ఇలాంటి పిల్లలకి మనం ఏదో ఒక రూపాన వీరికి హెల్ప్ చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన కూడా వస్తుంది. పౌష్టికమైన
ఆవు పాల మజ్జిగని ఎండాకాలంలో ఒక్కరోజైనా వీరికి అందించే మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు, చక్కటి కార్యక్రమం మా చేత చేయించినందుకు, మేముండే నియోజకవర్గంలో ఈ సేవా కార్యక్రమం ముఖ్యంగా ఈ చిన్నపిల్లలకి ఎండాకాలంలో చాలా అవసరమైన పౌష్టికమైన విలువలు గల మజ్జిగని ఇస్తున్నందుకు పిల్లలు కూడా చాలా సంతోషకరంగా ఈ మజ్జిగని తీసుకొని, మేమిచ్చిన వెంటనే వాళ్ళు గబగబా తాగి చాలా ఆనందంగా ఫీల్ అయ్యి సంతోషపడ్డారు. ఒక్కరోజైనా వీరికి ఇట్లాంటి పిల్లలకి, పేద పిల్లలు, వీళ్ళ తల్లిదండ్రులు కూడా భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తారు. సేవ చేసే అవసరమైన ప్లేసు, వీరికి మజ్జిగ పంచినందుకు చాలా సంతోషంగా ఉన్నది. వాళ్ళ ఇంటికాడ పిల్లలు, పోలియో వచ్చిన పిల్లలు, అవుట్ పిల్లలు ఉన్నారు. వారికి కావాలంటే క్యాన్లో పోసిచ్చాము. ఇంకా వీళ్ళ తల్లిదండ్రులు బయటకెళ్ళి ఇంకా రాలేదు. వారికి కూడా ఇవ్వటానికి బాటిల్స్లో పోసిచ్చాము. మొత్తం వీళ్ళ సంఖ్య 3 చోట్ల ఉన్నారు. ఒక చోట 200 మంది, ఒక చోట 150 మంది, ఒక చోట 250 మంది ఉన్నారు. వీళ్ళందరి జీవనోపాధి కూడా భిక్షాటన చేయటం, గోవుని, గంగిరెద్దుని ఊరూరా తీసుకెళ్ళటం, రాముడు కృష్ణుడు వేషధారణ వేసుకుంటూ జీవనం కల్పించటం.